ఇప్పుడు దానికంటే వాసన పట్టి పసి కడుతుంది. మీరేమో అది ఇట్లా ఇట్లుంటది కదా, అది చేయిలో ఒక కట్టెలేసి హెచ్హెచ్ఎంటి. దానికి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా మీకు? ఇస్తారు. ట్రైనింగ్. ఎన్ని ఏళ్ళ నుండి ఇట్లా చెకింగ్ లలో ఉన్నారమ్మా మీరు? 7 years. 7 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అంటారు కదా, ఈ అమ్మకి 7 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. నీకురా? నాకు కూడా 7 ఏళ్ళు. నువ్వు అది జర పెద్దగా అనిపిస్తుంది, నువ్వు జర ముద్దగా అనిపిస్తున్నావు, ఇంకా చిన్నగా అనిపిస్తున్నావు. పెళ్ళయిందా నీకు? కాలేదు. పెళ్లి కూడా కాలేదు కానీ 7 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మాకు అప్పుడే చెకింగ్లలో. పెళ్లి వేసుకుంటే ఎట్లా నువ్వు మరి డ్యూటీ చేయొచ్చు? ఏం కాదు. ఏం కాదు, అలవాటు అయిపోతుంది పెళ్లి చేసుకున్నాక. ముందే చెప్పు, ఇగో నేను ఇట్లా డ్యూటీలు ఉన్నా, నాకు ఇట్లా టైమింగ్లు ఉంటాయని మంచిగా మాట్లాడుకొని చేసుకో, లేకుంటే మనకి నెత్తినప్పు ఉంటుంది ఆడవి. అవును కదా, నేను ఈ డ్యూటీలు ఉన్నా, నా కోలు ఇట్లా ఉంటుంది తండ్రి, మళ్ళీ వెనకకు పోతివి ముందుకు వస్తేవి ఇట్లా అని మాట్లాడద్దు అని చెప్పేసే మొదలే. నీ పేరు ఏందమ్మా? ప్రతిభ. నువ్వు రాజా? శ్రీలత. శ్రీలత అమ్మ, నువ్వు ఇంట్లోనేనా? అవును. నీకెన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. అమ్మో తల్లి, 18 సంవత్సరాల కించున్నావు. ఎట్లా అనిపిస్తుంది ఇంట్లో కొలువు చేస్తుంటే? ఎప్పుడైనా చిరాకు వాడు నీ బాబులకి వచ్చుడు కుయ్యి 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 ఏమిలోని పాడైంది నాకు అలా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కానీ చెయ్యాలి కదా డ్యూటీగా, తప్పదు. పాపము ఇట్లా చూస్తుంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. గేట్ల కాడ ఆపినప్పుడేమో కోపం వస్తుంది. అరే మాకు అటు ఐడి కార్డులు ఉన్నాయి కదా, మమ్మల్ని ఐడి కార్డులు ఇచ్చిండ్రు, మళ్ళీ ఎందుకు ఆపుతారా అనిపిస్తుంది. కోసమే మేము ఆపేది. పోరపాటు తిట్టుకుంటే కానీ మమ్మల్ని జాగ్రత్తగా చూస్తాను. ఈ చేపకు తిట్టుకొని పట్టు నేను. ఓకే సార్ నమస్తే. పెద్ద ఆఫీసర్ మీరు అన్నట్ట ఈడనే ఇల్లు పడ్డారు. మా పెద్ద ఆఫీసర్ అక్కడ ఉన్నాడు. సార్ ఎవరికన్నా దోస్తులం సార్ నేను. అయితే మా పెద్ద ఆఫీసర్ ఆయనే, ఆయన కింద మేము ఇక్కడ డోర్ ఫ్రేమ్ లో పనిచేస్తాం అన్నమాట. సార్ దీన్ని ఏమంటారు సార్? డోర్ ఫ్రేమ్. డోర్ ఫ్రేమ్ లో పని సార్. ఇల్లు ఎవరన్నా దొరకబట్టినరా ఎప్పుడన్నా? దొరకబట్టినామంటే మేము ఇది పెడితేనే పారిపోతారు, రారు. ఇక మేము ఇక్కడ ఫిస్కింగ్ చేస్తున్నామని ధైర్యం చేసి ఎవరన్నా వస్తే దొరికిపోతారా? ఫిస్కింగ్ చేస్తున్నామని తెలియగానే అవతల ఆడు చదువుకుంటాడు, ఏదైనా ఉన్నా కూడా ఏమైనా తీసుకొచ్చినా కూడా ఆ భయం అనేది ఉంటది. రెగ్యులర్ గా అయితే మాకు ఇట్లా వెపన్స్, ఆయుధాలు అట్లాంటివి ఏమైనా వస్తే మేము దొరికిపోతాయి. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు కత్తిగిత్తి ఏమైనా పెట్టుకొని వచ్చిండ్రు సరే. బోనాల పండుగ అంటే హైదరాబాద్ లో ఒక ముచ్చట చెప్తా. బోనాల పండుగ అంటే ఎవరి మీద నన్ను కోపం ఉన్నా, ఎవరినన్నా కొట్టాలనుకున్నా, ఎవరికన్నా ఇంత షెర్పట్ వేద్దాం అనుకున్నా ఒకటి పెట్టుకుని మంచిగా ఇంత మంది వేస్తారు 90, ఆడికేంచి ఒకటి ఇంత జేబులో పెట్టుకుంటారు, ఓ బయలుదేరుతారు పెద్ద మునగాన్ల లెక్క. అసలు ఎవరన్నా వచ్చి నాటకాలు ఆడాలనుకుంటే డోర్ ఫ్రేమ్ పెట్టిండ్రు, దొరికిపోతారు. జాగ్రత్త చూసుకోండి అన్న. నీకు ఎన్ని ఏళ్ళ అనుభవం? 30 years. 30 ఏళ్ళు. పృథ్వీ అని ఒక సార్ ఉంటాడు సినిమాలలో, 30 years ఇండస్ట్రీ. ఈ అందునేమో పోలీసు వాళ్ళ 30 years ఇండస్ట్రీ అని. ఎంత మందిని పట్టిండొచ్చు మీరు ఇలా డోర్ ఫ్రేమ్ లలో? మాగా అప్పుడప్పుడు అవి చిన్న వెపన్స్ అంటే అవి మన కత్తులు లాంటివి అవి ఉంటాయి, చిన్న నైఫ్ అట్లాంటివి ఎప్పుడైనా వస్తే పట్టుకుంటాం, కానీ ఇంతవరకు ఏం రాలే. పెద్ద ఏం రాలే. మొత్తానికైతే సదురుకపోతారు ఇసుంటి ఉంటేనే అని చెప్తున్నాడు. ఒక ఆడపిల్లల గుంపు ఉన్నది, మొత్తం పోలీసు అమ్మలు అంత చిన్న పిల్లలు ఇప్పుడే తొలతకు ఈకితకే ఎక్కినట్టున్నారు. వాళ్ళు ముద్దుగున్నారు, డ్యూటీ ఎట్లా చేస్తున్నారు ఏం కథ, వాళ్ళని కూడా అరుచుకుంటా ఒక పరిపాండి పోయేస్తా సారు. అమ్మవారిని ఈ రోజు గజం మీద ఎక్కించి గజారోహణం అంటారు కదా, గజారోహణం చేసి అమ్మవారిని అంతా ఊరేగింపు చేస్తారు. ఆ ఊరేగింపు చేయనికే ఒక అద్భుతమైన ఏనుగుని తీసుకొని వస్తారు. ప్రతి సంవత్సరం ఒక ఏనుగు వస్తుంది. ఈ సంవత్సరం ఇది కర్ణాటకకేంచి వచ్చిన లక్ష్మి, దీని పేరు ఇది లక్ష్మి. ఇది హైదరాబాద్ కు కొత్త ఏం కాదు, పాతనే, ఎందుకంటే హైదరాబాద్ లో బాగానే తిరుగుతుంటది ఈ లక్ష్మి. ఈ లక్ష్మికి 33 సంవత్సరాలు. మామూలుగా మంచిగా ఆ పిల్లగాడు ఎవరైతే స్నానం చేపిస్తున్నాడో వాళ్ళు ఒక 4 మనుషులు ఉన్నారు కర్ణాటకకేంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఆ లక్ష్మిని సంలాయించుకుంటారు. ముద్దుగా ఈరోజు అమ్మవారిని ఊరేగింపు చేయనికే మాంకాలమ్మని ఎత్తుకోనికి వచ్చిన లక్ష్మమ్మ ఈమె కర్ణాటకకేంచి వచ్చింది. 33 సంవత్సరాలు అంటే నేను ఎప్పుడు ఇంత పెద్ద ఏనుగును చూడలేదు. అంటే 33 సంవత్సరాల ఏనుగును చూడలేదు. అంటే ఎత్తున్న ఏనుగును చూసినా కానీ ఇంత వయసైన ఏనుగును చూడలేదు. నిమ్మలంగా కూర్చొని స్నానం చేపించుకుంటుంది చూడుండి అమ్మ ముద్దుగా.